ఇవాళ పండుగపప్పు పులుసు ఎలా చేసుకోవాలి చూపించేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఈ మసాలాలోకి ఒక పచ్చి కొబ్బరిని తీసుకొని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేడెక్కాక ఆనియన్ పేస్ట్ అందులో వేసుకోండి. అది వేగుతూ ఉండగా దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 4 కరివేపాకు రెబ్బలు, ఒక చిటికెడు పసుపు వేసుకోండి. దాని తర్వాత అదంతా వేగుతూ ఉండగా రెడీగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దీన్ని ఇందులోకి యాడ్ చేసేయండి. ఇదంతా కూడా కలుపుకుంటూ ఉండండి. ఇదంతా మంచిగా ప్రాపర్గా కుక్ అయ్యాక దాంట్లోకి కొంచెం పైన కొత్తిమీర అలా జల్లేసేయండి. కొత్తిమీర మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా కుక్ చేసుకొని దాని తర్వాత తీసాక తగినంత కారం కూడా దానికి యాడ్ చేసేయండి. కారం వేసుకొని మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. అది కూడా మిక్స్ చేసుకుని ఒక ఆయిల్ అంతా దగ్గరికి వచ్చాక దాంట్లోకి చింతపండు పులుసు, మనకి చింతపండు పులుపు ఎంత కావాలనుకుంటే అంత, దాని తర్వాత గ్రేవీకి తగ్గంత వాటర్ కూడా దాంట్లోకి ఉప్పు కొంచెం వేసేసుకోండి. 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా తెరలించుకోండి. తర్వాత కట్ చేసి రెడీగా పెట్టుకున్న ముక్కలను ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోండి. చూసారా, చాలా సింపుల్, చాలా ఈజీ, అదిరిపోయే పండుగపప్పు పులుసు. సో ఇలాంటి వీడియో మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.